Hello students, welcome to your favorite physics wala Telugu channel. ఇవాళ మనం కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాం అభియాన్ బ్యాచ్ లో, దట్ ఈస్ సెల్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎలా ఉన్నారందరూ? మా ఫ్యూచర్ డాక్టర్స్ బాగా చదువుతూ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్. దట్ ఈస్ సెల్, విచ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ సెల్ నుంచి మనకు ఆల్మోస్ట్ 4 to 5 క్వశ్చన్స్ అనేవి మనకి ఈ టాపిక్ నుంచి వస్తాయి కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎన్నో మార్క్స్ మీరు దట్టు మనకి కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైపోతే ఈ సెల్ అనేది చాలా ఈజీ అన్నమాట. సో ఇక స్టార్ట్ చేద్దామా? మరి వేస్ట్ చేయకుండా. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. ఓకే, లెట్ us స్టార్ట్ నౌ. టుడేస్ టార్గెట్స్ వచ్చి ఇవాళ మనం ఏమేం కవర్ చేయబోతూ ఉన్నాము అంటే వీఆర్ గోయింగ్ టు కవర్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ సెల్. అసలు సెల్లో ఏమేమి ఉంటాయి, అసలు సెల్ అంటే ఏంటి, మొబైల్ సెల్ కాదు, ఓకే, మన బాడీలో ఉన్న సెల్ అంటే ఏమేమి ఉంటాయి అనే బేసిక్స్ తెలుసుకుంటాం. ఇంకా ప్రోకారియోటిక్ సెల్ గురించి తెలుసుకుంటాం. ప్రో అంటే ప్రిమిటివ్ అన్నమాట. ఆ ప్రోకారియోటిక్ సెల్ థియరీ యొక్క ఓవర్ వ్యూని చూస్తామన్నమాట. సెల్ థియరీ ఎవరిచ్చారు దాని గురించి. ఇక యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ సెల్ డిఫరెన్సెస్ టైం ఉంటే ఇది కవర్ చేస్తాం, లేదు అంటే వి విల్ కవర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్. ఫస్ట్, వాట్ ఈస్ సెల్? సెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సెల్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. మనం ఎలా పుట్టాము? ఎస్, వీ కేమ్ ఫ్రమ్ అంటే మనం ఎలా పెరిగాము అంటే మనం స్టార్టింగ్లో సింగిల్ సెల్ జైగోట్ నుంచి ఇంత పెద్దగా మనం గ్రో అవ్వడం అనేది జరిగింది. సో సెల్ అంటే ఇట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చా లేదా? ఎస్, సెల్ని మనం వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా, ఇట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మనమంతా కూడా సింగిల్ సెల్ జైగోట్ నుంచి మనం డెవలప్ అయ్యాము. సెల్ని కనుక యూజువల్గా తీసుకుంటే యాక్చువల్గా ఎలా ఉంటుంది సెల్ అనేది? ఎస్, హౌ ద సెల్ విల్ బి. సెల్ని తీసుకున్నాం అనుకోండి మనం, ఓకే, సెల్ అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా? ఓ 1 సెకండ్. హౌ ద సెల్ విల్ బీ. ఓకే, సో సెల్ అనేది మనం కనుక తీసుకుంటే ద సెల్ విల్ బీ, హౌ ఇట్ విల్ బీ, ఇట్ విల్ బీ లైక్ అ అవుటర్ మోస్ట్ కవరింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటి మనకి సెంటర్లో ఏం ప్రజెంట్ అయి ఉంటుంది? మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి సెల్ లోపల స్ట్రీమింగ్ మూమెంట్ జరిగేందుకు ఇక్కడ అంతా సైటోప్లాజం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా చెప్పచ్చు. బేసిక్, స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ సెల్ని కనుక తీసుకుంటే అవుటర్ మోస్ట్ కవరింగ్, ప్లాంట్స్లో కనుక తీసుకుంటే సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ ప్లాంట్స్ అన్నమాట. అదే కనుక అనిమల్స్లో అయితే ఈ సెల్ వాల్ ఉండదు. యూజువల్గా ఫస్ట్ మనకి అవుటర్ మోస్ట్ వచ్చి సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది, అవుటర్ మోస్ట్ కవరింగ్. ఇన్ యానిమల్స్ని కనుక తీసుకుంటే ప్లాంట్స్లో మాత్రం ది సెల్ మెంబ్రెయిన్తో పాటి సెల్ వాల్ కూడా ఉంటుంది. ఇక లోపలంతా స్ట్రీమింగ్ మూమెంట్స్ జరగడానికి, లైవ్ రియాక్షన్స్ జరిగేకి మనకి లోపల సైటోప్లాజం అనేది ఉంటుంది. ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్ అన్నమాట. ద సైటోప్లాజం ఏం చెప్తాము? వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్ అన్నమాట. అండ్ దెన్ దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఇందులోనే మనకి క్రోమోజోమ్స్, డిఎన్ఏ ఇవన్నీ ఉంటాయి, విచ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో సెల్ అంటే ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, నౌ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద సెల్. సెల్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? మనం ఫామ్ అయ్యేది ఏంటి? మనం సింగిల్ సెల్ జైగోట్ని కనుక తీసుకుంటే దిస్ జైగోట్ ఈజ్ ఎ సింగిల్ సెల్. ఈ సింగిల్ సెల్లో మనకి జైగోట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సింగిల్ సెల్. సో ఈ సింగిల్ సెల్ అనేది ఎలా ఫామ్ అయింది? మెటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ పెటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ రెండు అన్నమాట. డ్యూ టు ద సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మనకి ఏం జరుగుతుంది అంటే మేల్, దట్ ఈస్
మేల్ నుంచి ఇంకా ఫీమేల్ నుంచి హ్యూమన్స్‌లో కనుక తీసుకుంటే మనకి ఆహ్, క్రోమోజోమ్స్ అనేవి, జీన్స్ అనేవి వచ్చి మనకి ఇవి 2 ఫర్టిలైజేషన్ అండ్ ఫ్యూజన్ జరిగి మనకి సింగిల్ సెల్ జైగోట్ అనేది ఫార్మ్ అయ్యిందనమాట. ఈ సెల్‌ని కనుక తీసుకుంటే మనకి ఔటర్ మోస్ట్ కవరింగ్ ఉంటుంది అని చెప్పాను కదా! ప్లాంట్స్‌లో కనుక తీసుకుంటే యాస్ వి ఆర్ స్టడీయింగ్ అబౌట్ బాటనీ, మనం ప్లాంట్‌ని తీసుకుంటే ఔటర్ మోస్ట్ దేర్ విల్ బి ద సెల్ వాల్ అనేది ఉంటుంది. దిస్ సెల్ వాల్ ఇంకా ప్రోకారియోట్స్‌లో కూడా ఈ సెల్ వాల్ ఉంటుంది. విచ్ గివ్స్ ద షేప్ అండ్ ఆల్సో రిజిడిటీ టు ద సెల్ అనమాట. ఇక సెల్ మెంబ్రేన్ అనేది కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే. సెల్ మెంబ్రేన్ అనేది కూడా ఉంటుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రేన్. ఇవన్నీ లోయర్ క్లాసెస్‌లో మీరు చదువుకున్నారు. మనం ఇన్ డీటెయిల్డ్‌గా ఇప్పుడు లోపలంతా ఏముంటుంది అనేది తెలుసుకుంటామన్నమాట. ఇక న్యూక్లియస్ అండ్ క్రోమోజోమ్స్ ఇవన్నిటి గురించి మనం ఈ సెల్ యొక్కని అండర్‌స్టాండింగ్ అనేది చేసుకుందామన్నమాట. ఓకే. సో, ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఇదంతా వచ్చి సైటోప్లాజం. ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ సెల్ అసలు ఎవరు చేశారు అంటే ఫస్ట్ కార్క్. మనం కార్క్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డెడ్ సెల్ అనమాట. కార్క్‌ని ఏమని చెప్పొచ్చు? దిస్ ఈజ్ అ డెడ్ సెల్. సో, ఈ డెడ్ సెల్‌ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు అంటే రాబర్ట్ హుక్. మనకి స్టోరీ చిన్నప్పటి నుంచి తెలుసు కదా! రాబర్ట్ హుక్ సైంటిస్ట్ అనే అతను యాక్చువల్‌గా కార్క్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు డెడ్ సెల్‌ని కనుక్కున్నారనమాట. ఆ తర్వాత లివింగ్ సెల్‌ని ఎవరు కనుక్కున్నారు అంటే లివింగ్ సెల్‌ని మాత్రం యాంటన్ వాన్ ల్యూవెన్హాక్ అనమాట. యాంటన్ వాన్ ల్యూవెన్హాక్ సైంటిస్ట్ మనకి లివింగ్ సెల్‌ని కనుక్కున్నారనమాట. సో, లివింగ్ సెల్ డిస్కవరీ ఎవరు చేశారు అంటే యాంటన్ వాన్ ల్యూవెన్హాక్. ప్రాపర్ సెల్ గురించి ఎప్పుడు తెలుసుకోవడం జరిగింది అంటే ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అంతవరకు ప్రాపర్ సెల్ లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదన్నమాట. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ అనేది జరిగిందో దాని తర్వాతనే ప్రాపర్‌గా డిస్కవరీ ఆఫ్ సెల్ అనేది జరిగింది. ఫస్ట్ ఇనీషియల్‌గా మనం ఇక్కడ కనుక తీసుకుంటే బొటానిస్ట్ అనమాట. వన్ సైంటిస్ట్ హూ ఈజ్ ఏ బొటానిస్ట్. ఓకే. దట్ ఈస్ స్క్లీడెన్ అనమాట. స్క్లీడెన్ అనే సైంటిస్ట్, హీ ఈజ్ ఏ బొటానిస్ట్. అతను ప్లాంట్స్ గురించి చదువుకునేటప్పుడు అంటే ప్లాంట్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఏం చెప్పారు అంటే ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అనేది చెప్పారనమాట. సో, ఈ స్క్లీడెన్ ఏం చెప్పారు? స్క్లీడెన్ సెడ్ దట్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. అతను బొటానిస్ట్ కాబట్టి ప్లాంట్స్ గురించి చదువుతూ ప్లాంట్స్ అనేవి దేంతో చేయబడ్డాయి అంటే దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇన్ ద ఇయర్ 1838. ఎప్పుడు చెప్పారు? ఇన్ ద ఇయర్ 1838లో మనకి స్క్లీడెన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు? ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు. ఆ తర్వాత స్క్వాన్ అనమాట. హీ ఈజ్ ఎ జువాలజిస్ట్. జువాలజిస్ట్ వచ్చి నేమ్ వచ్చి స్క్వాన్. ఓకే. ఇతను 1839లో ఏం చెప్పారు అంటే ఇతను ఈవెన్ దో హీ ఈజ్ అ జువాలజిస్ట్ అయినా కూడా ఇతను బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి రెండిటి గురించి చదివారనమాట. అతనికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వలన బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి చదివారు. సో, అప్పుడు ఏం చెప్పారు అంటే ప్లాంట్స్ లోపల తను ఏం చూసాడంటే ఒక లేయర్ అనేది ఉంది థిక్‌గా, విచ్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ యానిమల్స్ అనమాట. సో, అతను ఆనియన్ సెల్‌ని తీసుకున్నారు. ఇతను ఏం చేశారు అంటే ఇతను 2 అనేది చెప్పారు. సో, ప్లాంట్ సెల్‌ని గురించి చదివారనమాట. ప్లాంట్ సెల్‌ని గురించి ఇన్వెస్టిగేషన్ చేశారు. యానిమల్ సెల్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు. అలా చేసేటప్పుడు ప్లాంట్ సెల్‌కి ఎగ్జాంపుల్‌గా తను ఏం తీసుకున్నారు అంటే ఆనియన్ సెల్‌ని తీసుకున్నారనమాట. ఎ సెల్ ఆఫ్ ఆనియన్. ఇక్కడ అతను ఏం తీసుకున్నారు అంటే హ్యూమన్ చీక్ సెల్‌ని తీసుకున్నారు. హ్యూమన్ చీక్ సెల్ లోపల ఉన్న సెల్‌ని తీసుకున్నారనమాట.
తీసుకుంటే అతను ఏం చెప్పారు అంటే ఈ ప్లాంట్ సెల్ అనేది ఈ ప్లాంట్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ థిక్ లేయర్. సెల్ బయట ఒక థిక్ లేయర్ అనేది ఉంది ప్లాంట్ సెల్లో. అదే యానిమల్ సెల్లో ఆ థిక్ లేయర్ అనేది లేదు అని చెప్పారనమాట. సో వాట్ హీ సెడ్, స్క్వాన్ సెడ్ దట్ దెర్ ఈస్ అ outer thick layer in plants. దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ సెల్ వాల్ అన్నమాట. ఆ అవుటర్ థిక్ లేయర్ని మనం ప్రెజెంట్గా సెల్ వాల్ అని చెప్తాము. కానీ అప్పట్లో అతను పేరేమి ఇవ్వలేదు. కానీ ప్లాంట్ సెల్స్కి ఒక థిక్ లేయర్ అనేది ఉంది అని చెప్పారు. అట్ నౌ వి విల్ కాల్ ఇట్ యాజ్ వాట్, వి విల్ కాల్ ఇట్ యాజ్, సో దాన్ని మనం outer thick layer which we will call, now we call that as cell wall. ఓకే, కానీ అప్పట్లో చెప్పలేదన్నమాట, అతనికి తెలియదు దాన్ని ఏంటి అనేది, జస్ట్ outer thick layer అని చెప్పారు. ఇక యానిమల్ సెల్ని కనుక తీసుకుంటే అతను ఏం చెప్పారంటే యానిమల్ సెల్ హ్యాస్ ఎ థిన్ అవుటర్ లేయర్. ఓకే, యానిమల్ సెల్లో అవుటర్ లేయర్ అనేది చాలా థిన్గా ఉంటుంది కంపేర్ టు ద ప్లాంట్ సెల్ అని చెప్పారు. ఆ థిన్ అవుటర్ లేయర్ని ఏం చెప్పారు అంటే నౌ వీ కాల్ దట్ యాజ్ సెల్ మెంబ్రేన్. నౌ వీ కాల్ దట్ యాజ్ వాట్, వీ కాల్ దట్ యాజ్ సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. సో స్క్లీడెన్ అండ్ స్క్వాన్ ఈ ఇద్దరు సైంటిస్ట్స్ 1838 అండ్ 1839లో ఏం చెప్పారు అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారు, బోత్ స్క్లీడెన్ అండ్ స్క్వాన్, వాట్ దే హ్యావ్ సెడ్, దే సెడ్ దట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు. కానీ ఆ సెల్స్ అనేవి దేని నుంచి ఫామ్ అయ్యాయి అని మాత్రం చెప్పలేదన్నమాట. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అని చెప్పారు, కానీ ఆ కొత్త సెల్స్ ఫార్మేషన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతోంది అన్న విషయం మాత్రం వీళ్ళిద్దరూ చెప్పలేదు. సో దే డిడ్ంట్ సెడ్ అబౌట్ దిస్ హైపోథసిస్ హెస్ బీన్ గివెన్ బై ద whom, Scladen and Squan అన్నమాట. What they said, plants and animals are composed of cells, but they didn't said from where the new cells are formed. కొత్త సెల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయం మాత్రం వాళ్ళు చెప్పలేదు అన్నమాట. క్లియర్? సో దానికి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు, ఆ సైంటిస్ట్ నేమ్ వచ్చి రుడోల్ఫ్ వర్చ్యూ. ఓకే, ఇంకొక సైంటిస్ట్ వచ్చి హీ ఈస్ రుడోల్ఫ్ వర్చ్యూ. ఈ సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే న్యూ సెల్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పారనమాట. అంటే కొత్త సెల్స్ అనేవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి వస్తాయి అన్న విషయాన్ని రుడోల్ఫ్ వర్చో చెప్పారు. ఆ సెంటెన్స్ని ఏం చెప్తాము అంటే విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆమ్నిస్ సెల్యులే ఈ సెల్యులా. అంటే ఏంటి అంటే న్యూ సెల్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అన్నమాట. సో రుడోల్ఫ్ వర్చో ఏం చెప్పారు, రుడోల్ఫ్ వర్చో సెడ్ దట్ న్యూ సెల్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఆ టర్మ్ని మనము ఆమ్ని సెల్యులే ఈ సెల్యులా అంటాము. సో వాట్ డు వి కాల్ దిస్ యాజ్, దిస్ ఈస్ నథింగ్ బట్ న్యూ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఓకే, అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. క్లియర్? సో ఇది చెప్పిన తర్వాత మనకి ప్రాపర్ సెల్ థియరీ అనేది ఫామ్ అయ్యిందనమాట. సో డిస్కవరీ ఆఫ్ సెల్లో కనుక తీసుకుంటే ఫస్ట్ రాబర్ట్ హుక్ డెడ్ సెల్, కార్క్ నుంచి డెడ్ సెల్ని డిస్కవర్ అంటే దాన్ని చూసి చెప్పారు. ఆ తర్వాత లివింగ్ సెల్ని ఎవరు అంటే యాంటన్ వన్ ల్యూవెన్హాగ్. ఆ తర్వాత బాటనిస్ట్ స్క్లీడెన్ ఏం చెప్పారంటే ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ ఇన్ 1838. ఇయర్ గుర్తుకు పెట్టుకోవాలి, ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి. అండ్ స్క్వాన్ ఏం చెప్పారు ఇన్ 1839
ప్లాంట్స్ అనిమల్స్ రెండింటిని చదివారు. ఈవెన్ దో హీ ఈజ్ ఎ జువాలజిస్ట్. చదివి ఏం చెప్పారు అంటే ప్లాంట్స్కి అవుటర్ థిక్ లేయర్ ఉంటుంది, అనిమల్స్కి అయితే థిన్ లేయర్ ఉంటుంది అన్న విషయాన్ని చెప్పారనమాట. ఓకే. సో కానీ వీళ్ళిద్దరూ ఏం చెప్పలేదు అంటే జస్ట్ ఏం చెప్పారు వాళ్ళు, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అన్నారు. కానీ కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆ విషయం రుడాల్ఫ్ వర్చో సైంటిస్ట్ అనేది చెప్పారు. అండ్ ద టర్మ్ ఈస్ omnicellular e cellula, which means that new cells arise from the pre-existing cells. సో వీటన్నింటినీ టుగెదర్గా చేస్తేనే మనకి వి విల్ కాల్ ఇట్ యాజ్ సెల్ థియరీ అనమాట. సో వీటన్నింటినీ కలిపితేనే మనం దాన్ని సెల్ థియరీ అని చెప్తాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ సే దిస్ యాజ్ మోడర్న్ సెల్ థియరీ అని కూడా చెప్పచ్చు. మోడర్న్ సెల్ థియరీ దీన్ని ఏం చెప్తాము అంటే వాట్ ఈస్ ద హైపోథసిస్ బిహైండ్ దిస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ plants and animals are composed of cells అనేది. ఆ తర్వాత కొత్త సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనే దానికి రుడాల్ఫ్ వర్చో ఇచ్చారు కదా, దట్ ఈస్ omnicellular e cellula. అంటే న్యూ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద pre-existing cells. New cells arise from pre-existing cells by division అన్నమాట. pre-existing cells by cell division. సెల్ డివిజన్ ద్వారా మనకి న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సెల్ థియరీ అంటే ఏంటి అంటే ఇవి రెండు వస్తాయన్నమాట. టుగెదర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ సెల్ థియరీ. సో సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మీరు ఏం చెప్తారు అంటే యాక్చువల్గా స్క్లీడెన్ అండ్ స్క్వాన్ అని చెప్పాలి. కానీ ఫైనల్ మనకి క్లారిటీ ఎవరిచ్చారు అంటే దట్ ఈస్ ద రుడాల్ఫ్ వర్చో అన్నమాట. సో మీరు ఆప్షన్స్ని పట్టి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. omnicellular e cellula చెప్పింది రుడాల్ఫ్ వర్చో. సో ఫైనల్ సెల్ థియరీ అంటే అతను కూడా ఇంక్లూడ్ అవుతారు. కానీ ఇన్ జనరల్గా మనం స్క్లీడెన్ అండ్ స్క్వాన్ అని చెప్తాము. థియోడోర్ స్క్వాన్ అని కూడా అంటాము. స్క్లీడెన్కి ఇంకొక పేరుంది, దట్ ఈస్ సెల్ థియరీ. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద సైజ్ ఆఫ్ ద సెల్. సైజ్ ఎలా ఉంటుంది? సైజ్ అంటే డిఫరెంట్ సైజెస్ అనేవి మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా తీసుకుంటే ఇట్ ఈస్ 1 to 2 మైక్రోమీటర్ ఇన్ సైజ్ అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది బ్యాక్టీరియా, కంటికి కూడా కనిపించదు కదా. 1 to 2 మైక్రోమీటర్. అన్నిటికంటే చిన్నది ఏంటి అంటే PPLO. సో వాట్ ఈస్ PPLO? PPLO ఈజ్ నథింగ్ బట్ pleuropneumonia like organisms. What is PPLO? PPLO is nothing but pleuropneumonia like organisms. అన్నిటికంటే చిన్నవి ఇదే అని చెప్పచ్చు. PPLO అనేది by taking these letters they have given that name. ఎందుకు ప్లూరోన్యూమోనియా అంటే డిఫరెంట్ షేప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. షేప్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, మారుతూ ఉంటుంది. అందుకే ప్లూరో అని చెప్తాము. సో అన్నిటికంటే చిన్నది కనుక తీసుకుంటే స్మాలెస్ట్ అంటే మైకోప్లాజ్మా. మైకోప్లాజ్మా ఈజ్ ద స్మాలెస్ట్ సెల్ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా మీరు తీసుకుంటే ఆప్షన్స్ని పట్టి చూస్ చేసుకోవాలి. PPLO ఇచ్చి ఉంటే PPLO చూస్ చేసుకోండి, మైకోప్లాజ్మా ఉంటే మైకోప్లాజ్మా, రెండు అయితే కలిపి ఇవ్వరు అన్నమాట. నెక్స్ట్ వైరసెస్ని కనుక తీసుకుంటే మనకి దీస్ ఆర్ 0.02 to 0.2 మైక్రోమీటర్లో ఉంటాయి. వైరసెస్ ఆర్ ఎయిదర్ లివింగ్ నార్ నాన్ లివింగ్ కదా. సో ఈ వైరసెస్ అనేది ఎయిదర్ లివింగ్ నార్ నాన్ లివింగ్. అందుకు మనం దీన్ని కన్సిడరేషన్కి లో తీసుకోము. సైజుని తీసుకున్నప్పుడు ఏది చిన్న సైజ్ అంటే మైకోప్లాజ్మా అని చెప్తాము. వైరసెస్ ఈవెన్ దో ఇట్ ఈస్ 0.02 వీ వోంట్ కన్సిడర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎయిదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. బయట ఉన్నంత వరకు అది నాన్ లివింగ్, ఎప్పుడైతే హోస్ట్కి అటాచ్ అవుతుందో అప్పుడు అది లివింగ్ అవుతుంది. ఓకే. ఇక యూకారియోటిక్ సెల్ని కనుక తీసుకుంటే సైజ్ చూడొచ్చు. ఇట్ ఈస్ అ
వెరీ బిగ్, 10 to 20 మైక్రోమీటర్ సైజ్లో ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఎ సెల్. సైజ్ ఆఫ్ సెల్ ఇది అన్నమాట. ఈ బ్యాక్టీరియా గురించి ఇవాళ మనం క్లియర్గా తెలుసుకుంటాం, లోపల ఏముంది అదంతా కూడా తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చి షేప్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు షేప్ ఆఫ్ ద సెల్ని కనుక తీసుకుంటే డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్ అండ్ బైకాన్కేవ్ ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి అమీబాయిడ్ షేప్లో ఉంటాయి. ఇంకా లాంగ్ అండ్ నారో ఎపిథీలియల్ సెల్స్ యూజువల్గా స్కిన్కి అలా ఉంటాయి కదా, సో ఆ ఎపిథీలియల్ సెల్స్ వచ్చి లాంగ్ అండ్ నారోగా ఉంటాయి. ఇక ఇది న్యూరాన్ నర్వ్ సెల్ బ్రాంచ్డ్ అండ్ లాంగ్, ట్రాకీడ్ ఎలాంగేటెడ్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద జైలరీ ఎలిమెంట్, జైలంలో ఒక సెల్ ఇది ట్రాకీడ్ అనేది. ఇక మీసోఫిల్ సెల్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఎందుకు అలా చెప్తున్నాను, వి హ్యావ్ స్టడీడ్ అబౌట్ అనాటమీ అండ్ ఆల్సో అనాటమీ చదివినాం కదా, అక్కడ ట్రాకీడ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ వాచ్ దట్ అనాటమీ, వన్ షార్ట్ లెక్చర్ కూడా ఉంది. ఇక మీసోఫిల్ సెల్స్ ఇన్ ద లీవ్స్ రౌండ్ అండ్ ఓవల్, డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక బ్యాక్టీరియాని కనుక తీసుకుంటే స్పెసిఫిక్గా, సో బ్యాక్టీరియాలో కనుక తీసుకుంటే ఓకే, ఇఫ్ వి టేక్ బ్యాక్టీరియాలో డిఫరెంట్ షేప్స్ అనేవి కూడా మనం చూడొచ్చు. సో దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. ఓకే, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా విచ్ వి విల్ కాల్ ఇట్ యాజ్ వాట్, వి విల్ కాల్ ఇట్ యాజ్ బ్యాసిల్లస్ అనమాట, which is a rod shaped bacteria. And then we will see spiral vibrio shaped bacteria. స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియా చూస్తాము. ఆ స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియాని మనం ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ స్పైరల్లమ్. ఓకే, అండ్ దెన్ స్పెరికల్ రౌండ్గా అలా ఉంటాయి కదా, దాన్ని మనం కోకాయ్ అని చెప్తాము. దట్ ఈస్ స్పెరికల్ ఆర్ రౌండ్, spherical or round shaped bacteria which we will consider it as cocci. And comma shaped అనమాట, కింద రాస్తాను. అండ్ దెన్ కామా షేప్డ్ బ్యాక్టీరియాని కనుక తీసుకుంటే విబ్రియో. సో బ్యాక్టీరియాలో డిఫరెంట్ షేప్స్ కనుక తీసుకుంటే దెర్ ఆర్ 4 డిఫరెంట్ షేప్స్, రాడ్ షేప్డ్, స్పైరల్ షేప్డ్, కామా షేప్డ్ అండ్ స్పెరికల్ ఆర్ రౌండ్ షేప్డ్. నెక్స్ట్ కమింగ్ టు ద సెల్ థియరీ. సో సెల్ థియరీ ఇంతకు ముందే చెప్పాను కదా, హూ ప్రపోజ్ సెల్ థియరీ అంటే ఇట్ ఈస్ బై వీ కెన్ సే స్క్లీడెన్ అండ్ స్క్వాన్. స్క్లీడెన్ అండ్ స్క్వాన్ సైంటిస్ట్ హ్యాస్ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ అన్నమాట. సో ఈ స్క్లీడెన్ అండ్ స్క్వాన్ అనేది ఏం చెప్పారు అంటే దే హ్యావ్ సెడ్ దట్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఓకే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అనేది చెప్పారు, స్క్లీడెన్ అండ్ స్క్వాన్. ఓకే, అండ్ దెన్ రుడాల్ఫ్ వర్చో ఏం చెప్పారు అంటే, రుడాల్ఫ్ వర్చో ఏం చెప్పారు సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ 1855 అనమాట. వర్చో ఇన్ ద ఇయర్ 1855 ఇతను చెప్పారు. ఏం చెప్పారు అంటే he said that omnis cellulae is cellula. సో ఇవి రెండు కలిపితేనే మనకి సెల్ థియరీ అని చెప్తాము. అంటే న్యూ సెల్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో దీన్నే మనం సెల్ థియరీ అని చెప్తామన్నమాట. న్యూ సెల్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ cells by cell division. Okay, this is the cell theory. So who proposed cell theory ante Schleiden and Squan along with the Rudolf Virchow. Okay, next coming to the prokaryotic cell. Manam prokaryotic name lone undi, pro ante primitive. So what do you call pro as? Pro ante primitive. మీ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ప్రో అంటే ఒక వెరీ గ్రేట్ అన్నట్లు, కానీ ఇక్కడ ప్రో అంటే ఇట్ ఈస్ ప్రిమిటివ్ అనమాట. క్యారియాన్ అంటే న్యూక్లియస్. అంటే ప్రోకారియాట్ అంటే ఏంటి అంటే ప్రిమిటివ్ న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. ప్రో అంటే ప్రిమిటివ్, క్యారియాన్ అంటే న్యూక్లియస్.
అంటే ఇన్కాన్స్పీషియస్ న్యూక్లియస్ అని చెప్పొచ్చు. అంటే అంత బాగా కనిపించకుండా ఇన్కాన్స్పీషియస్ న్యూక్లియస్ ఉన్న వాటిని ప్రోకారియోటిక్ సెల్ అని అంటాము. సో ఇప్పుడు మనం ప్రోకారియోటిక్ సెల్ గురించి తెలుసుకుంటే మనం ప్రోకారియోటిక్ సెల్ యొక్క ఔటర్ లేయర్ని కనుక తీసుకున్నాం అనుకోండి. ఓకే, దిస్ ఈస్ ద ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్ ఔటర్ లేయర్ అంటే గిన ఒక ప్రొటెక్టివ్ ఎన్వలప్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ 3 డిఫరెంట్ లేయర్స్. సో అవుటర్ మోస్ట్లో మనకి ఏమి ఉంటుంది అంటే దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లైకోకాలిక్స్ అన్నమాట. సో వాట్ ఈస్ ప్రెజెంట్? అవుటర్ మోస్ట్ దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లైకోకాలిక్స్ లేయర్ అనేది ఉంటుంది. దీని బేస్ పైనే ఆ స్పెసిఫిక్ బ్యాక్టీరియా మనకి డిసీజ్ కాజ్ చేస్తుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో గ్లైకోకాలిక్స్ లేయర్ అనేది టఫ్గా ఉందనుకోండి, ఓకే, R2 స్ట్రెయిన్, అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అది డిసీజ్ అనేది కాజ్ చేయదు. స్మూత్గా ఉంటే డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్. సో గ్లైకోకాలిక్స్ ఉంటుంది. గ్లైకోకాలిక్స్ తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చి మనకి దెర్ విల్ బీ ద సెల్ వాల్ అన్నమాట. సో ఈ సెల్ వాల్ అనేది కొద్దిగా థిక్గా ఉంటుంది. ఓకే, గ్లైకోకాలిక్స్ తర్వాత మనకి సెల్ wall. After glycocalyx there will be the presence of thick cell wall. Okay, so this is the cell wall. Okay, సో దీన్ని ఏమంటాం? సెల్ వాల్ అంటాము. ఆ తర్వాత మనకి ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే సెల్ మెంబ్రెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ సెల్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఈ 3 లేయర్స్ టుగెదర్ని మనం ప్రొటెక్టివ్ ఎన్వలప్ అని చెప్తాము. సో ఆల్ 3 లేయర్స్ టుగెదర్. సో ఈ 3 లేయర్స్ టుగెదర్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అ సింగిల్ ప్రొటెక్టివ్ ఎన్వలప్ అన్నమాట. సింగిల్ ప్రొటెక్టివ్ ఎన్వలప్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ all these 3 layers. All these 3 are very tightly bounded. ఈ 3 అనేది మనకి all these 3 are tightly bounded. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటాము. ఫస్ట్ ప్రోకారియోటిక్ సెల్ని కనుక తీసుకుంటే ఎ సింగిల్ ప్రొటెక్టివ్ ఎన్వలప్ అనేది ఉంటుంది. ఆ సింగిల్ ప్రొటెక్టివ్ ఎన్వలప్ అనేది 3 లేయర్స్తో చేయబడి ఉంటుంది. అవుటర్ మోస్ట్ వచ్చి గ్లైకోకాలిక్స్, నెక్స్ట్ వచ్చి సెల్ వాల్, ఆ తర్వాత మనకి సెల్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీస్ 3 లేయర్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింగిల్ ప్రొటెక్టివ్ సెల్ ఎన్వలప్ అని కూడా మనం చెప్తాము. ఓకే, ఆ 3 లేయర్స్ అనేవి వెరీ టైట్లీ బౌండెడ్. మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటాము. ఇంకా ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, తర్వాత ఇంకా చెప్తాను. సో కమింగ్ టు ద గ్లైకోకాలిక్స్. ఈ గ్లైకోకాలిక్స్ అనేది దేంతో చేయబడి ఉంటుంది అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మ్యూకోపాలీసాకరైడ్స్. సో ఈ గ్లైకోకాలిక్స్ అనేది ఈస్ మేడప్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మ్యూకోపాలీసాకరైడ్స్. ఓకే, మ్యూకోపాలీసాకరైడ్స్తో చేయబడి ఉంటుంది. దిస్ గ్లైకోకాలిక్స్ ఈజ్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్స్ బేస్డ్ అపాన్ థిక్నెస్ అండ్ composition. Okay, so based upon what? Based upon thickness of the layer, based upon the thickness and the composition. ఇవి రెండింటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటే బేస్డ్ అపాన్ థిక్నెస్ అండ్ కాంపోజిషన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఈ గ్లైకోకాలిక్స్ అనేది రెండిటిగా డివైడ్ చేయబడి ఉంది. ఓకే,
సో అవి రెండు ఏంటి అంటే వన్ ఈజ్ స్మూత్ అండ్ వన్ ఈజ్ రఫ్ అన్నమాట. సో స్లైమ్ లేయర్ కనుక ఉంది అనుకోండి, స్లైమ్ లేయర్ ఉంటే outer mostలో, then we will consider this as smooth. Okay, and if at all there is a rough layer, tough layer అని చెప్పచ్చు. If at all there is a tough thick layer అనేది ఉంటే, then we will consider it as rough. Okay, సో ఈ స్మూత్ అనేది కనుక ఉంటే, ఓకే, ఈ స్మూత్ అనేది ఉంటుంది అనుకోండి, దిస్ స్మూత్ లేయర్ ఈస్ నథింగ్ బట్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ S3 అండ్ రఫ్ని మనం R2 అని చెప్తాము. సో ఈ స్మూత్ అనేది విల్ కాజెస్ ద డిసీజెస్. స్మూత్ స్ట్రెయిన్ ఆర్ S3 స్ట్రెయిన్ అని కూడా చెప్పచ్చు. దిస్ S3 స్ట్రెయిన్ will causes the diseases, whereas R2 strain, which is a rough strain, won't cause disease. Okay, సో లేయర్ అనేది బయట ఒక స్లైమ్ లాగా ఉంది అనుకోండి, మీరు స్లైమ్తో ఆడుకుంటూ ఉంటారు కదా, ఇలా ముట్టుకుంటే జారిపోతూ ఉంటుంది, అలా ఉంటే దాన్ని మనం స్లైమ్ లేయర్ ఆర్ స్మూత్ లేయర్ అని చెప్తాము, విచ్ కాజెస్ ద డిసీజెస్. అదే కనుక లేయర్ ఒకవేళ రఫ్గా టఫ్గా థిక్గా ఉందనుకోండి, దాన్ని మనం ఏం చెప్తాము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రఫ్ స్ట్రెయిన్ ఆర్ R2 స్ట్రెయిన్ అండ్ విచ్ విల్ కాజెస్ ద డిసీజెస్. సో ఇది బేస్డ్ అపాన్ ద థిక్నెస్ అండ్ ఆల్సో ద కాంపోజిషన్. మనం థిక్నెస్లో కనుక తీసుకుంటే కూడా ఇక్కడ అవుటర్ మోస్ట్ అనేది ఒక కోటింగ్ అనేది ఉంటుంది, మ్యూకోపాలీసాకరైడ్ కోటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ స్మూత్గా ఉంటుంది, ఇక్కడైతే ఒక క్యాప్స్యులేటెడ్ అని కూడా చెప్పచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాప్స్యూల్ విల్ బి ప్రెసెంట్, దట్స్ వై వి విల్ కాల్ ఇట్ యాజ్ క్యాప్స్యులేటెడ్. అండ్ ఇక్కడ నో క్యాప్స్యూల్. ఓకే అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద గ్లైకోకాలిక్స్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద సెల్ వాల్. సెల్ వాల్ని కనుక తీసుకుంటే బ్యాక్టీరియా, ప్రోకారియోటిక్ అంటే ప్రోకారియోటిక్ సెల్ వాల్ని కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాక్టీరియల్ సెల్ వాల్ని కనుక తీసుకున్నాం అనుకోండి, సో దిస్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ అనేది ఎలా చేయబడి ఉంటుంది అంటే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ NAG and NAM అన్నమాట. సో బ్యాక్టీరియల్ సెల్ వాల్, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ NAG and NAM. ఓకే, వాట్ ఈస్ NAG and NAM అంటే, NAG is nothing but, this NAG is nothing but N-acetyl glucosamine. ఓకే, N-acetyl glucosamine ని మనం NAG అంటాము. NAM అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ N-acetyl muramic acid. ఓకే, N-acetyl muramic acid అన్నమాట. సో మనం బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, దిస్ సెల్ వాల్ విల్ బి వెరీ థిక్. ఈ సెల్ వాల్లో మనకి దేంతో చేయబడి ఉంటుంది అంటే, ఇక్కడ నాగ్, ఇక్కడ నాగ్, నామ్, నాగ్ ఇలా చేయబడి ఉంటుందన్నమాట మొత్తం సెల్ వాల్. ఇంకా ఇలా సెల్ వాల్ని కనుక తీసుకుంటే ఇలా డబల్ లేయర్ లాగా ఉంటుంది. ఓకే, నాగ్, నామ్ ఇలా ఉంటుందన్నమాట. సో ద కనెక్షన్ బిట్వీన్ ద N-acetyl glucosamine and N-acetyl glucosamine or muramic acid, ఆ కనెక్షన్ని కనుక తీసుకుంటే మనకి ఇవి రెండు యొక్క కనెక్షన్ గ్లైకోసైడిక్ బాండ్తో చేయబడి ఉంటుంది, గ్లైకోసిడిక్ బాండ్తో చేయబడి ఉంటుందన్నమాట. ఇంకా ఈ పైన లేయర్ కింద లేయర్ ఉంటుంది కదా, ఇవి రెండు ఇలా కనెక్షన్ అయ్యి ఉంటాయన్నమాట. దే ఆర్ కనెక్టెడ్ లైక్ దిస్.
అంటే ఇంకా కెమికల్ ఫార్ములా కనుక ప్రాపర్గా తీసుకుంటే మనకి కనెక్షన్స్ అనేవి అవి కూడా అటాచ్మెంట్ అనేవి చూస్తాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా కనెక్షన్స్ అనేవి ఉంటాయి నాగ్ అండ్ నామ్కి. సో ఈ కనెక్షన్స్ని ఎప్పుడైతే మనం డిసీజ్ వచ్చినప్పుడు మనం యూజువల్గా యాంటీబయాటిక్స్ని తీసుకుంటాం కదా. సో యాంటీబయాటిక్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే డిసీజ్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఆ యాంటీబయాటిక్ అనేది వెళ్ళి ఈ కనెక్షన్స్ని బ్రేక్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ కనెక్షన్స్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, సెల్ వాల్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. సెల్ వాల్ డిగ్రేడ్ అయినప్పుడు మనకి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అనమాట. యూజువల్గా ద సెల్ వాల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్, ఇట్ గివ్స్ రిజిడిటీ, ఇట్ గివ్స్ షేప్ అండ్ ఆల్సో రిజిడిటీ, ఓకే, అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ బర్స్టింగ్ అండ్ కొలాప్సింగ్ అనేది యూజువల్గా ఇస్తుంది. సో ప్రొటెక్షన్ అనేది ఈ సెల్ వాల్ అనేది ఇస్తుందన్నమాట. ఆ యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో యాంటీబయాటిక్స్ వెళ్ళి ఈ సెల్ వాల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాయి. ఎలా బ్రేక్ చేస్తాయంటే ఈ కనెక్షన్స్ని బ్రేక్ చేస్తే అప్పుడు ఈ సెల్ వాల్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. ఇక లైసోజైమ్ తీసుకున్నప్పుడు ఆ లైసోజైమ్ కూడా మనకి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేది మన టీయర్స్లో అలా ఉంటుంది కదా. సో అది ఈ కనెక్షన్ని బ్రేక్ చేస్తుంది, గ్లైకోసిడిక్ బాండ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఇలా బ్యాక్టీరియాలని చంపి మనం డిసీజ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకన్ అని చెప్పచ్చు, ఎందుకంటే గ్లైకోసైడిక్ బాండ్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్, నాగ్ అండ్ నామ్ అండ్ ఆల్సో peptidoglycan. It's a peptidoglycan layer. ఓకే, సో ఈ విధంగా సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది చేయబడి ఉంటుంది అన్నమాట. సో ఈ సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా నుంచి ఓకే మనం కనుక తీసుకుంటే ఇది సెల్ వాల్ కదా. ఈ సెల్ వాల్ నుంచి ఒక ప్రొజెక్షన్ అనేది ఉంటుందన్నమాట అవుటర్ సైడ్కి, బ్యాక్టీరియా అవుటర్ సైడ్కి. ఆ ప్రొజెక్షన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ ప్రొజెక్షన్ ఏంటి అంటే దెర్ విల్ బి ఏ బేసల్ బాడీ అనేది ఉంటుంది, ఆ తర్వాత హుక్ అనేది ఉంటుంది, దాని తర్వాత దెర్ విల్ బి ఏ ఫిలమెంట్ అన్నమాట. బేసల్ బాడీ, హుక్ అండ్ దెన్ ఆ ఫిలమెంట్. సో ఈ ఫిలమెంట్ లోపల మనం తీసుకుంటే వెరీ థిన్ లేయర్ అనేది ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, దీన్ని మనం ఏం చెప్తాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బేసల్ బాడీ. ఓకే, దీన్ని మనం బేసల్ బాడీ అని చెప్తాము. ఆ తర్వాత దీన్ని మనము హుక్ అని చెప్తాము. And then this we will call it as what? This we will call it as flagella. Basal body, hook and together we will call it as flagella. Basal body, hook and a hair-like growth, that is flagella అనేది ఉంటుందన్నమాట. Together we will consider it as a flagella. టుగెదర్ మనం ఏం చెప్తాము, we will consider it as flagella. థిన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో హియర్ యూ కెన్ రైట్ ఫ్లాజెల్లిన్ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, హియర్ దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లాజెల్లిన్ ప్రోటీన్. సో హుక్, బేసల్ బాడీ, హుక్ and then here there will be a filament. All together we will call it as flagella. Okay, అన్ని కలిపి మనం ఏం చెప్తాం, we will call it as flagella. It is one of the cell wall projection అన్నమాట. ఫిలమెంట్, హుక్ అండ్ బేసల్ బాడీ. ఈ ఎల్లో కలర్ థింగ్ అనేది ఉంది కదా, ఈ ఎల్లో కలర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అ ఫ్లాజెల్లిన్ ప్రోటీన్. ఫ్లాజెల్లిన్ ప్రోటీన్. ఓకే,
సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సెల్ వాల్ ప్రొజెక్షన్ని కనుక తీసుకుంటే దెర్ విల్ బి బేసల్ బాడీ, హుక్ అండ్ ఫిలమెంట్ అన్నమాట. ఆ ఫిలమెంట్ లోపల మనకి స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లాజెల్లిన్ ప్రోటీన్. ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లాజెల్లా, విచ్ ఈజ్ ఎ ఫ్లాజెల్లా ఈజ్ ఎ సెల్ వాల్ ప్రొజెక్షన్. ఓకే, అవుటర్ సైడ్ సెల్ వాల్ ప్రొజెక్షన్ టువర్డ్స్ అవుట్ సైడ్. ఎందుకు టువర్డ్స్ అవుట్ సైడ్ అనేది స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఇన్నర్ సైడ్ ప్రొజెక్షన్స్ కూడా మనం చదువుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రోకారియోటిక్ సెల్ని కనుక తీసుకుంటే మనం ఇక్కడ ఇంకొకటి ఏం యాడ్ చేయాలి, వీ హ్యావ్ టు యాడ్ ద ఫ్లాజెల్లా. ఎక్కడి నుంచి, ఈ సెల్ వాల్ నుంచి కదా, ఈ సెల్ వాల్ నుంచి దిస్ ఈస్ ద బేసల్ బాడీ. ఓకే, బేసల్ బాడీ, and then there will be the presence of hook. This is the hook anamata. Basal body untundi. Okay, then there will be the presence of hook, and then there will be the presence of what here, filament. Shaft like structure అనేది ఉంటుంది. ఆ ఫిలమెంట్ లోపలే మనకి what will be present, flagellin ప్రోటీన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద సెల్ వాల్ ప్రొజెక్షన్. ఓకే, సో ఆల్ టుగెదర్ వాట్ డు వి కాల్ దిస్ యాజ్, వి విల్ కాల్ దిస్ యాజ్ ఫ్లాజెల్లా. ఓకే, సో వన్ అవుటర్ ప్రొజెక్షన్ అనేది ప్రొకారియోటిక్లో చూసేసాం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద మనము స్ట్రక్చర్ ఆఫ్ సెల్ వాల్ని కనుక తీసుకుంటే, జస్ట్ నౌ వి సెడ్ దట్ సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సెల్ వాల్ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ నాగ్ అండ్ నామ్. సో ఇలా చూపించవచ్చు. సెల్ వాల్ని మాత్రం తీసుకుంటే ఓకే, ఏమేమితో చేయబడి ఉంటుంది, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ నాగ్ అండ్ నామ్. నాగ్, నామ్, నాగ్, నామ్ ఇలానే చేయబడి ఉంటుందన్నమాట. ఇంటర్ కనెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ దేర్ విల్ బీ ద ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏం బాండ్ ఉంటుంది, గ్లైకోసైడిక్ బాండ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ వాల్, మేడ్ అప్ ఆఫ్ వాట్ అండ్ వాట్, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ నాగ్ and NAM, and this is glycosidic bond, and this is the connections emantamu. There will be the interconnections between interconnections అనేది ఉంటుంది. సో యూజువల్గా స్ట్రక్చర్ ఆఫ్ సెల్ వాల్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకన్, అండ్ స్మూత్ అలా తీసుకుంటే మ్యూకోపాలీసాకరైడ్స్ అని కూడా చెప్తాము. మ్యూకోపాలీసాకరైడ్స్. ఓకే, దిస్ ఇస్ ద సెల్ వాల్. ఇంకా సెల్ వాల్ నుంచి ప్రొజెక్షన్స్ ఏముంటాయి అనేది కూడా తెలుసుకున్నాం కదా. So what are those projections? And those projections are basal body, hook, and then flagella, and then flagella. Okay, so ila untundi structure of the cell wall. Okay, ఇంకా ఈ సెల్ వాల్ కనుక తీసుకుంటే దేర్ విల్ బై ఫ్లాజెల్లా. ఈ ఫ్లాజెల్లా కనుక ప్రజెంట్ అయి ఉంటే ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లాజెల్లా, సో దిస్ ఈస్ ద ఫ్లాజెల్లా కదా. ఈ ఫ్లాజెల్లాని బట్టి మనము ఇట్ ఈస్ టూ టైప్స్ అనమాట. ఫ్లాజెల్లా ప్రెజెంట్ అయి ఉంటే మనం వి విల్ కాల్ ఇట్ యాజ్ ట్రైకస్. ఫ్లాజెల్లా యాబ్సెంట్ అయి ఉంటే ఏ ట్రైకస్. ఫ్లాజెల్లేట్ బ్యాక్టీరియాని మనం ట్రైకస్ అంటాము. ఫ్లాజెల్లా యాబ్సెంట్ ఉంటే మనం ఏ ట్రైకస్ అంటాము. ఏ ట్రైకస్ మీన్స్ ఏ అంటే యాబ్సెన్స్. సో యాబ్సెన్స్ ఆఫ్
flagella. Absence of flagella. Trichus ante flagella will be present. సో ఈ ట్రైకస్లో కూడా మనం తీసుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్టీరియా అనుకోండి, ఓన్లీ వన్ ఫ్లాజెల్లా ఉంటే we will consider it as monotrichous. Monotrichous because of presence of only one flagella. ఒకవేళ మనకి ఇలా ఉందనుకోండి, ఒక ఫ్లాజెల్లా ఇటు సైడ్, ఒక ఫ్లాజెల్లా ఇటు సైడు, then we will call it as amphitrichous. Okay, and then if at all flagella is present only on one side like this, ikkada okkate flagella unnai ankondi, okay, then we will call it as lophotrichous. Okay, and if at all we see this flagella everywhere, okay, flagella anedi ila anni chotla ila chusamankondi, that we will call it as peritrichous. Peritrichous. Okay, I think it is visible. Peritrichous kanpiyatledha, so I am writing it here. Deenni manam peritrichous ani cheptamu, anni chotla unte. Okay, depending upon that. So ee trichous ante we will consider this as motile bacteria because flagella undi kabatti non motile ni ee trichous ani cheptamu. Clear? Okay, this is about the cell wall. Now we will move on to the next one, Grahm staining. Grahm staining ante manam eppudaina Christian Grahm ane scientist ఈ స్టెయినింగ్ గురించి చెప్పారు. ఈ స్టెయినింగ్ అంటే కాంపోజిషన్ బేస్డ్ పైన మనకి యాక్చువల్గా there will be two types of bacteria, that is Gram positive bacteria and Gram negative bacteria. Gram negative bacteria ఎవరు చెప్పారు అంటే దిస్ ఈస్ బై క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్ ఈ గ్రామ్ స్టెయినింగ్ మెథడ్ని చెప్పారనమాట. ఇక్కడ ఏం చేశారు అంటే ఇనిషియల్గా ఫస్ట్ ఈ గ్రామ్ స్టెయినింగ్ మెథడ్లో మనకు తెలుసు స్మూత్ లేయర్ ఉంది, ఇంకా రఫ్ లేయర్ అనేది ఉందన్నమాట. సో ఈ గ్రామ్ పాజిటివ్లో ఏం జరుగుతుంది అంటే ఇనిషియల్గా మనము పర్పుల్ కలర్ స్టెయిన్ని అనేది ఇస్తాము. 1 సెకండ్. సో వి విల్ గివ్ ద పర్పుల్ కలర్ స్టెయిన్ అనమాట. సో క్రిస్టల్ వైలెట్ అనే దాన్ని ఫస్ట్ యాడ్ చేస్తాం. సో వాట్ వి విల్ యాడ్ హియర్, ఫస్ట్ మనం క్రిస్టల్ వైలెట్ని యాడ్ చేస్తాం. వి విల్ టేక్ దిస్ వన్. సో ఫస్ట్ మనం క్రిస్టల్ వైలెట్ అనే స్టెయిన్ని యాడ్ చేస్తామన్నమాట. ఆ క్రిస్టల్ వైలెట్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం యాడ్ చేస్తాం, ఆ స్టెయిన్ అలానే ఉండడం కోసం బ్యాక్టీరియాకి వి విల్ యాడ్ అయోడిన్ అనమాట. అయోడిన్ యాడ్ చేసిన తర్వాత ఆ స్టెయిన్ అనేది అలానే ఉండిపోతుంది. అంటే టు హోల్డ్ దట్ స్టెయిన్ వి విల్ యూస్ ద అయోడిన్ అనమాట. ఆ అయోడిన్ యాడ్ చేసిన తర్వాత మనం 70% ఆల్కహాల్తో యాక్చువల్గా వాష్ చేస్తాము. వాష్ చేసిన తర్వాత ఆ 70% ఆల్కహాల్తో వాషింగ్ జరిగిన తర్వాత మనం నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాము, వి విల్ యాడ్ ద సాఫ్రనిన్ అనమాట. దానికి మనం సాఫ్రనిన్ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే సాఫ్రనిన్ని యాడ్ చేస్తామో ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ గ్రామ్ పాజిటివ్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ద స్మూత్ లేయర్ అనమాట. గ్రామ్ పాజిటివ్ రఫ్ లేయర్ ఉంటుంది, R2 స్ట్రెయిన్ అంటాము. సో ఇట్ ఈస్ ద రఫ్ లేయర్. సో రఫ్ లేయర్ అవుట్ సైడ్ ఉంటుంది. రఫ్ లేయర్ ఉండడం వల్ల R2 స్ట్రెయిన్ ఇది, అండ్ ఇట్ విల్ గివ్స్ విచ్ కలర్, ఇట్ విల్ గివ్స్ ద బ్లూ కలర్. ఓకే, ఎందుకు బ్లూ కలర్ ఇస్తుంది అంటే రఫ్ లేయర్ ఉండడం వలన ఈ క్రిస్టల్ వైలెట్ని ఫస్ట్ తీసుకొని ఉంటుంది కదా ఆ స్టెయిన్, ఆ స్టెయిన్ వాష్ చేసిన తర్వాత కూడా అలానే ప్రజెంట్ అయి ఉంటుంది, వెళ్ళిపోదన్నమాట. సో అందుకు ఈ సాఫ్రనిన్ యూజువల్గా పింక్ కలర్ ఉంటుంది అనమాట. ఆ పింక్ కలర్ స్టెయిన్ అనేది ఇది తీసుకోదు. అదే గ్రామ్ నెగిటివ్లో ఏమవుతుందంటే
దిస్ ఈస్ ద స్మూత్ లేయర్ అనమాట. గ్రామ్ నెగటివ్ తీసుకుంటే దిస్ ఈస్ ద స్మూత్ లేయర్. సో అందుకే దీన్ని మనం S3 స్ట్రెయిన్ అని చెప్తాము. ఓకే, ఈ S3 స్ట్రెయిన్లో కనుక తీసుకుంటే మనకి బ్యాక్టీరియా ఎలా కనిపిస్తాయి అంటే ఇట్ విల్ బి ఇన్ పర్పుల్ కలర్లో కనిపిస్తాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద కాంపోజిషన్ ఇట్ విల్ చేంజెస్. ఇది లాస్ట్ అయిపోతుంది 70% ఆల్కహాల్తో వాష్ చేసినప్పుడు. డ్యూ టు విచ్ సాఫ్రనిన్ విచ్ ఇస్ ఎ పింక్ కలర్, పింక్ కొద్దిగా వైలెట్ మిక్స్ అయ్యి మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్. ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనం బ్యాక్టీరియా యూజువల్గా ఎక్కడ ఉంటుంది, బ్యాక్టీరియాని గ్రో అనేది మనం కల్చర్ ప్లేట్లో ఇలా చేస్తాం కదా. దిస్ ఈస్ ద పెట్రీ ప్లేట్. సో ఇక్కడ అంతా మనకి ఇలా స్ట్రీక్ చేస్తే బ్యాక్టీరియల్ కాలనీస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ కాలనీని ఒక స్లైడ్ పైన ఇలా తీసుకొని మనం ఏం చేస్తాము, బ్యాక్టీరియల్ కాలనీని ఇలా తీసుకొని స్టెప్ బై స్టెప్ ఇలా యాడ్ చేస్తూ పోతామన్నమాట. ఇలా యాడ్ చేస్తే ఫస్ట్ క్రిస్టల్ వైలెట్, దెన్ అయోడిన్, దెన్ 70% ఆల్కహాల్, దెన్ సాఫ్రనిన్. వీ కెన్ డిఫరెన్షియేట్ ద కలర్స్. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ స్లైడ్లో మనకి ఏ కలర్ బ్యాక్టీరియాని చూడొచ్చు అంటే వీ కెన్ ఏబుల్ టు సీ ద బ్లూ కలర్ బ్యాక్టీరియా. వెయిట్, బ్లూ కలర్ వేరే తీసుకుందామా? విచ్ కలర్ వి విల్ సీ? వి విల్ సీ ద బ్లూ కలర్ బ్యాక్టీరియాని మనం చూస్తామన్నమాట. ఓకే, అదే కనుక ఇక్కడ తీసుకుంటే ఈ స్టెయిన్లో ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎలా కనిపిస్తుంది అంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వచ్చి మనకి పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. ఇది పర్పులేనా? ఓకే, సో హియర్ యూ విల్ సీ ద పర్పుల్ కలర్ అండ్ హియర్ యూ విల్ సీ ద బ్లూ కలర్ అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఎవరిచ్చారంటే క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ కమింగ్ టు ద సెల్ ఎన్వలప్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్. సెల్ ఎన్వలప్ అంటే మనం ఇంతకుముందే చూసాము. ఏమేమి చూసాం సెల్ ఎన్వలప్లో? ఓకే, సెల్ ఎన్వలప్లో కనుక తీసుకుంటే 3 లేయర్స్తో చేయబడి ఉంటుంది. అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చి దట్ ఈస్ గ్లైకోకాలిక్స్ అని ఆల్రెడీ చెప్పాము. స్మూత్ అది దాని నుంచే వస్తుంది. దాని తర్వాత మనకి ఏం తీసుకున్నాం, దాని తర్వాత మనకి థిక్ ఏముంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద థిక్ సెల్ వాల్ అనమాట. సెల్ వాల్ థిక్ ఉంటుంది కాబట్టి అలానే చూపించాను. దాని తర్వాత మనకి ఏముంటుంది, దేర్ విల్ బీ ద సెల్ మెంబ్రెయిన్ విచ్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. సో దిస్ ఈస్ ద ప్లాస్మా membrane. Okay, what is this? This is the plasma membrane. All together మనం దీన్ని ప్రొటెక్టివ్ ఎన్వలప్ అని చెప్తాము. ఆల్ టుగెదర్ ఈజ్ సింగిల్ లేయర్డ్ ప్రొటెక్టివ్ ఎన్వలప్ అన్నమాట. సెల్ ఎన్వలప్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ టైట్లీ బౌండ్ అనేది కూడా ఆల్రెడీ చెప్పాను. ఆల్ దీస్ ఆర్ టైట్లీ బౌండ్ టుగెదర్, కలిసి ఉంటాయి అన్నమాట, విచ్ ఇస్ ద సెల్ ఎన్వలప్. ఇక మోడిఫికేషన్స్ని కనుక తీసుకుంటే మనం మీసోజోమ్స్ అనేది చూస్తాం. ఓకే, సెల్ మెంబ్రెయిన్ని తీసుకుందాం. ఈ సెల్ మెంబ్రెయిన్ని కనుక తీసుకుంటే మోడిఫికేషన్స్ చెప్తాను. ఓకే, సో మనకి ఏమేమి చూసాము, దిస్ ఈస్ ద సింగిల్ ప్రొటెక్టివ్ లేయర్ సెల్ ఎన్వలప్ అనుకోండి. సో దాని లోపలనే మనకి సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ద సెల్ మెంబ్రెయిన్ అండ్ మధ్యలో మనకి ఏముంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది కదా మనకి. ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఇది సెల్ మెంబ్రెయిన్. దిస్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్ అన్నమాట. దిస్ సెల్ మెంబ్రెయిన్ని కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సెలెక్టివ్లీ, దట్ ఈస్ సెమీ
పర్మియబుల్ మెంబ్రెయిన్. దేన్ని పడితే దాన్ని ఇది లోపలికి అలో చేయనీయదనమాట. మనం ఫ్లాజెల్లాని చూసాము, విచ్ ఈస్ ద అవుట్వర్డ్ ప్రొజెక్షన్. ఈ సెల్ మెంబ్రెయిన్ నుంచి, సెల్ మెంబ్రెయిన్ ప్రోకారియోటిక్, యూకారియోటిక్ రెండిటికి సేమ్ ఉంటుందన్నమాట. సో మనం దాని గురించి సపరేట్గా నెక్స్ట్ లెక్చర్లో చదువుతాం. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ బై సింగర్ అండ్ నికోల్సన్ అదంతా. ఇక్కడ మాత్రం మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ సెల్ మెంబ్రెయిన్ యొక్క ప్రొజెక్షన్స్ అనేవి చూడాలన్నమాట. సెల్ మెంబ్రెయిన్ యొక్క ప్రొజెక్షన్స్ని కనుక తీసుకుంటే ఈ సెల్ మెంబ్రెయిన్ నుంచి ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ సెల్ మెంబ్రెయిన్ ఇలా ఉంటుంది కదా, దాని నుంచి ఇలా ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. దీస్ ఆర్ నథింగ్ బట్ మీసోజోమ్స్. సో సెల్ మెంబ్రెయిన్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్ అన్నారు కదా, సో ఇక్కడి నుంచి మనకి ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ అనేవి ఇలా జరుగుతాయి. దట్ ఇన్వర్డ్ ప్రొజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మీసోజోమ్స్ అన్నమాట. దిస్ ఇస్ మోడిఫికేషన్స్లో సెల్ మీసోజోమ్స్ ఒకటి. సో దిస్ మీసోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ వాట్? దీస్ ఆర్ ద ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్. Inward projections, these are inward projections of what? Inward projections of cell membrane అనమాట లోపలికి. సో ఈ మీసోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ రెస్పిరేటరీ ఎంజైమ్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ రెస్పిరేషన్. ఇంకా దాంతోపాటి డివిజన్కి కూడా ఇవి రెస్పాన్సిబుల్. డివిజన్ అంటే సెల్ డివిజన్ అన్నమాట. న్యూక్లియస్ డివైడ్ అయినప్పుడు దానికి ఇవి రెస్పాన్సిబుల్. ఇంకా సెక్రీషన్స్కి, సెక్రీషన్స్ అంటే ఫర్ సెల్ వాల్ సెక్రీషన్ కూడా ఈ మీసోజోమ్స్ అనేవి యూస్ఫుల్ అన్నమాట. సో రెస్పిరేటరీ, సెల్ డివిజన్కి యూస్ఫుల్, అండ్ దీస్ ఆర్ సెక్రీషన్కి కూడా అంటే సెల్ వాల్ ఫార్మేషన్, ఫర్ సెల్ వాల్ ఫార్మేషన్ కూడా ఈ మీసోజోమ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక మోడిఫికేషన్ కింద వస్తుంది. ఇంకా కొన్ని వాటిల్లో అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అక్కడ తీసుకుంటే మనం సైనోబాక్టీరియా చూస్తామన్నమాట. సో మీసోజోమ్స్ అంటే ఇప్పుడే చెప్పాను. మీసోజోమ్స్ ఆర్ వాట్? మీసోజోమ్స్ ఆర్ inward projections. Okay, these are inward projections of what? Inward projections of plasma membrane or cell membrane anamata. So these are the inward projections. So helpful for what are the functions of this mesosomes? So it will be helpful for respiration because respiratory enzymes are present. Respiration because of respiratory enzymes అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి కాబట్టి దాంతో పాటి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద న్యూక్లియర్ సెల్ డివిజన్ అన్నమాట. న్యూక్లియస్ ఎప్పుడైతే డివైడ్ అవుతూ ఉందో అప్పుడు ఇది కూడా డివైడ్ అవుతుంది. అండ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ సెల్ వాల్ ఫార్మేషన్కి కూడా ఇది హెల్ప్ఫుల్. అంటే గిన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్రీషన్ అన్నమాట. సెక్రీషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇది కనుక బ్యాక్టీరియా అనుకోండి, ఈ బ్యాక్టీరియాలో ఈ మీసోజోమ్స్ ఇలా ఉంటాయి. దాంతోపాటు న్యూక్లియాయిడ్, ప్లాస్మిడ్ ఇదంతా ఉంటుందన్నమాట. సో డివిజన్ జరిగేటప్పుడు మనకి ఇలా డివిజన్, బైనరీ ఫ్యూజన్ జరిగేటప్పుడు ఈ మీసోజోమ్స్ కూడా ఇలా డివైడ్ అయ్యి మనకి 2 సెల్స్గా ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనకి ఇలా, సో ఇలా బైనరీ ఫ్యూజన్ జరిగేటప్పుడు ఈ మీసోజోమ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్. ఓకే, దట్ ఈస్ మీసోజోమ్స్. నెక్స్ట్ వచ్చి మనం తీసుకుంటే క్రోమాటోఫోర్స్. క్రోమాటోఫోర్స్ అంటే స్పెసిఫిక్గా ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే, దట్ ఈస్ సయనోబాక్టీరియాలో మనం ఇక్కడ చూస్తాము. బ్లూ గ్రీన్ ఆల్గే దట్ ఈస్ ఇన్ సయానోబాక్టీరియాలో మనము ఈ క్రోమాటోఫోర్స్ అనేవి చూస్తాం. ఇవి కూడా ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేనే అన్నమాట. సో దిస్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ అని కూడా చెప్పచ్చు,
ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అన్నమాట. క్రోమాటో అంటే దీస్ ఆర్ ద కలర్డ్ బాడీస్. క్రొమాటోఫోర్స్ అంటే కలర్డ్ బాడీస్, అంటే కలర్ ఇవ్వడానికి ఈ క్రొమాటోఫోర్స్ అనేవి రెస్పాన్సిబుల్. అండ్ ఇన్ సైనోబాక్టీరియా దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్ కూడా ఇది హెల్ప్ఫుల్ అన్నమాట. వై? బికాస్ ఆఫ్ ఫోటోసింథసిస్, క్లోరోఫిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో దోస్ ఆర్ క్రొమాటోఫోర్స్. అండ్ దెన్ సెల్ ప్రొజెక్షన్స్. సెల్ ప్రొజెక్షన్స్ ఇంతకు ముందే చూసాము. సో సెల్ ప్రొజెక్షన్స్ని కనుక తీసుకుంటే ఫస్ట్ ఇఫ్ దిస్ ఈజ్ మీకు నాతో పాటు వచ్చేసి ఉండాలి ఎన్నిసార్లు డ్రా చేసి చేసి. సో దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ద గ్లైకోకాలిక్స్ అన్నమాట. సో గ్లైకోకాలిక్స్ తర్వాత మనకి ఏముంటుంది? గ్లైకోకాలిక్స్ తర్వాత మనకి సెల్ వాల్ ఉంటుంది. సో ఈ సెల్ వాల్ నుంచే కదా ప్రొజెక్షన్ అనేది, బేసల్ బాడీ అండ్ దెన్ హుక్ అండ్ దెన్ there will be the presence of what? There will be the presence of filament అనేది ఉండేది. Okay, and then wait, so this is the cell wall. Okay, and then what will be present? There will be the presence of cell membrane. All together we will consider it as a protective envelope అన్నమాట. So this is the cell membrane. సో సెల్ వాల్ యొక్క ప్రొజెక్షన్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ యాజ్ ఫ్లాజెల్లా అని చెప్తాము. సెల్ వాల్ అవుట్వర్డ్ ప్రొజెక్షన్, అవుట్వర్డ్ ప్రొజెక్షన్, అవుట్వర్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ సెల్ వాల్. ఓకే, అది. ఇక సెల్ మెంబ్రెయిన్ నుంచి ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది. సో సెల్ మెంబ్రెయిన్ నుంచి ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ జరిగితే దాన్ని మనం మీసోజోమ్స్ ఇంకా క్రొమాటోఫోర్స్ అనేవి చూస్తాము. సో వాట్ ఆర్ దీస్? మీసోజోమ్స్ అండ్ దెన్ క్రొమాటోఫోర్స్. క్రొమాటోఫోర్స్ ఇవి మనం కన్సిడర్ చేస్తే వీ కెన్ సే దాట్ దీస్ ఆర్ ద ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్. ఇన్వర్డ్ oh my god, what happened? Sorry. Yeah, inward projections అన్నమాట. Inward projections of what? Inward projections of cell membrane అన్నమాట ఇవి. ఓకే, అండ్ దీంతో పాటి మనకి ఇంకా ఏమి ఉంటాయి అంటే దర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్, ట్యూబ్యులార్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ట్యూబ్యులార్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే సెల్ మెంబ్రేన్ నుంచి అలానే దీస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ పిలి. సో ట్యూబ్యులార్ స్ట్రక్చర్స్, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పిలి విచ్ కంటైన్స్ ఎ ప్రోటీన్ కాల్డ్ యాజ్ పిలిన్. లోపల పిలిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద అవుట్వర్డ్ ప్రొజెక్షన్. దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్? This pili is responsible for conjugation. Conjugation అంటే sexual reproduction జరిగేటప్పుడు it is one of the two bacteria sexual reproduction జరిగేటప్పుడు conjugationకి ఈ పిలి అనేది యూస్ఫుల్ అన్నమాట. ట్యూబ్యులార్ స్ట్రక్చర్, దిస్ ఈస్ ద ట్యూబ్యులార్ అవుట్ గ్రోత్, అవుట్వర్డ్ ప్రొజెక్షన్ అన్నమాట. అండ్ దీంతో పాటి మనకి ఫ్లాజెల్లా ఉంటుంది, పిలి ఉంటుంది, ఇంకా అధెసిషన్కి ఫింబ్రియే అనేది ఉంటుందన్నమాట. బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇలా బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కూడా ఉంటాయి. సో దిస్ బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫింబ్రియే. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫింబ్రియే. Fimbriae or nothing but bristle-like structures, bristle-like fibers అని చెప్పచ్చు. These are mainly responsible for what? For adhesion. అంటే బ్యాక్టీరియా ఎప్పుడైనా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన టిష్యూస్కి అటాచ్ అవ్వాలి కదా, సో అది ఫింబ్రియేతో అవుతుంది. బయట ఉన్నప్పుడు రాక్కి అటాచ్ అవ్వాలి కదా, అది కూడా ఫింబ్రియేతో అవుతుంది. ఫర్ అధెషన్ అన్నమాట. ఇంకా మనకి ఏముంటాయి? దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ సీలియా అనేవి ఉంటాయి. సో సీలియా అనేది కూడా ఉంటుందన్నమాట.
దీస్ ఆర్ ద సెల్ ప్రొజెక్షన్స్ అవుట్వర్డ్కి ఇన్వర్డ్కి. క్లియర్? సో నెక్స్ట్ కనుక తీసుకుంటే న్యూక్లియాయిడ్. సో న్యూక్లియాయిడ్ని కనుక తీసుకుంటే మనం అదే. సో ఫస్ట్ గ్లైకోకాలిక్స్, నేను బయటివంతా రాయను, మీరే రాయండి. దాని తర్వాత మనకి సెల్ వాల్. ఓకే, and after that there will be the presence of plasma membrane. Okay, and then here nucleoid అంటే incipient nucleus అనేది present అయి ఉంటుంది. So this is the nucleoid. Okay, this is the nucleoid. Nucleoid is nothing but it is the genetic material of bacteria or prokaryotic cell, of bacteria or prokaryotic cell. So దీన్ని మనం ఏం చెప్తాము అంటే we will call it as genophore అని కూడా చెప్తాము. We will also call it as incipient nucleus, అంటే అంత ప్రాపర్గా కనిపించదు కాబట్టి we will call it as incipient nucleus. సో సింగిల్ సర్క్యులర్ క్రోమోజోమ్ అన్నమాట జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ సర్క్యులర్ క్రోమోజోమ్ సింగిల్ అనేది ఉంటుంది. that is called as nucleoid. దీంతో పాటు ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ కూడా ఉంటుంది which is called as plasmid. plasmid సపరేట్గా ఉంటే ఎస్. సో ఈ ప్లాస్మిడ్ అనేది కూడా ఇక్కడే రాస్తాను. సో ప్లాస్మిడ్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ ఇలా ఉంటుంది కదా. సో దీన్ని మనం ప్లాస్మిడ్ అని చెప్తాము. Okay, so what is plasmid? Plasmid is nothing but it is the extra chromosomal genetic material annamata. So what is plasmid? This is the extra chromosomal అంటే న్యూక్లియాయిడ్ తో పాటు ఇది ఉంటుంది కాబట్టి we will call it as extra chromosomal genetic material. Okay, plasmid is a extra chromosomal genetic material. దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఫర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి దానికంతా మనకి ఈ ప్లాస్మిడ్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ వెక్టర్. ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ వెక్టర్ ఆర్ అ క్లోనింగ్ వెహికల్. ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎ వెక్టర్ ఆర్ క్లోనింగ్ వెహికల్. ఫర్ ఎప్పుడు మనం కనుక ఇది చేస్తూ ఉంటాం కదా బయోటెక్నాలజీలో, దాంట్లో అంతా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ వెక్టర్ ఫర్ ద ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇవన్నీ చేస్తాం కదా, దానికి ఇట్ విల్ బి యూస్ఫుల్. క్లోనింగ్ వెహికల్ ఫర్ రీకాంబినెంట్ డిఎన్ఏ, ఫర్ రీకాంబినేషన్కి ఇట్ విల్ బి యూస్ఫుల్ అన్నమాట. అండ్ దెన్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డబల్ స్ట్రాండెడ్, కొన్ని పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ విల్ బి ఏ డబల్ స్ట్రాండెడ్ 2 స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి సేమ్ లైక్ దట్ డిఎన్ఏ. అండ్ ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి సర్క్యులర్ డబల్ స్ట్రాండెడ్ అండ్ ఇట్ విల్ బి సర్క్యులర్ అన్నమాట. extra chromosomal double stranded circular, useful as a vector or cloning vehicle. Okay, so that is the plasmid. నెక్స్ట్ వచ్చి రైబోజోమ్స్ అండ్ ఇంక్లూజన్ బాడీస్. సో లోపల మనకి ప్రోకారియోట్స్లో కనుక తీసుకుంటే వాట్ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అంటే ఇన్ ప్రోకారియోట్స్ దెర్ విల్ బి 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేది మనం చూస్తాము. 70s రైబోజోమ్స్ని మనం స్మాలర్ అండ్ లార్జర్ సబ్ యూనిట్ తీసుకుంటే 50s ప్లస్ 30s అని చెప్తాము. కానీ రెండు యాడ్ చేయకూడదు. ఓకే, ప్లస్ అనేది ఉండదు. ఓకే, 50s అండ్ 30s అనేది ఉంటుంది. 50s ఇస్ ద లార్జర్ సబ్ యూనిట్, మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద లార్జర్ సబ్ యూనిట్. అండ్
30s is the smaller subunit. స్మాలర్ సబ్ యూనిట్స్ అన్నమాట 30s. సో రెండు యాడ్ అనేది చేయకూడదు. ప్రోకారియోట్స్లో మనం 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ని చూస్తాము విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్కి ఈ రైబోజోమ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అదే కనుక యూకేరియోట్స్లో తీసుకుంటే మనకి 70s అనేది ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ 70s మనకి 80s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేది ఉంటుంది. 80sని మనం 60s అండ్ 40sగా డివైడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేస్తే 100 వస్తుంది, యాడ్ చేయకూడదు. ఇక్కడ ఎస్ ఈస్ నథింగ్ బట్ ఎస్ అంటే ఏంటి, వీ కెన్ కాల్ దిస్ యాజ్ స్వెడ్బర్గ్ యూనిట్. ఎస్ని మనము స్వెడ్బర్గ్ యూనిట్ అని చెప్తాము ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అని చెప్తాము. ఎస్ని మనం స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేది మనం చూస్తాము. అండ్ సెవరల్ ఇంక్లూజన్ బాడీస్ అనేది కూడా ఉంటాయి. ఇంక్లూజన్ బాడీస్, సో డయాగ్రామ్లో కనుక తీసుకుంటే మనం స్టార్టింగ్లో ఓకే స్టార్టింగ్ డయాగ్రామ్ తీసుకుందాం. యా, సో ప్రోకారియోటిక్ సెల్లో మనం ఇప్పుడు ఏమేమి చూసాం, వీ హ్యావ్ సీన్ ద న్యూక్లియాయిడ్ని చూసాము. సో వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియాయిడ్, అదర్వైజ్ కాల్డ్ as what, we will call it as జీనోఫోర్. ఓకే, న్యూక్లియాయిడ్ అని చెప్తాము, జీనోఫోర్ చెప్తాము. ఇంకా దాంతోపాటు ఏం చూసాము, వీ హ్యావ్ సీన్ ద ప్లాస్మిడ్. ఓకే, వాట్ ఈస్ దిస్, దీస్ ఆర్ ప్లాస్మిడ్, ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్. దాంతోపాటు మనము ఇంక్లూజన్ బాడీస్ అనేవి చూస్తామన్నమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇంక్లూజన్ బాడీస్, అంటే ఫర్ స్టోరేజ్కి దానికి దిస్ ఇంక్లూజన్ బాడీస్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. స్టోరేజ్, ఫుడ్ స్టోరేజ్ అదంతా జరుగుతుంది. ఇంకా మనము సెల్ మెంబ్రెయిన్ నుంచి ప్రొజెక్షన్స్ ఏం చూసాం, దీస్ ఆర్ నథింగ్ బట్ మీసోజోమ్స్, ఇన్వర్డ్ ప్రొజెక్షన్స్ ఇవి, అండ్ అవుట్వర్డ్ ప్రొడక్షన్స్ చూసాము. ఇంకా మనము క్రోమాటోఫోర్స్ని కూడా చూసాము, క్రోమాటోఫోర్స్ని కూడా చూసాం. ఓకే, మీసోజోమ్స్, క్రోమాటోఫోర్స్. ఇంకా మనం ఏం చూసాం, పిలి చూసాము ఫర్ కాంజుగేషన్, సో ట్యూబులార్ లైక్ స్ట్రక్చర్, సో పిలి చూసాము. అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ వాట్, ఫింబ్రియే చూసాము, బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్. సో వాట్ వీ హ్యావ్ సీన్, బ్రిజిల్ లైక్ స్ట్రక్చర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫింబ్రియే చూసాము. ఓకే, ఫింబ్రియే ఫర్ ద సేక్ ఆఫ్ అధెషన్. ఇంకా ఏం చూసాం మనం, సో దిస్ ఇస్ హౌ ద ప్రోకారియోటిక్ సెల్ విల్ బీ ప్రజెంట్ అనమాట. ఇక సీలియా కూడా చూసాం కదా మనం అక్కడక్కడ. సో వీ హ్యావ్ సీన్ ద సీలియా ఆల్సో, సో సీలియాని కూడా చూసాము. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్, ద ప్రోకారియోటిక్ సెల్ అనేది మీకు క్లియర్ అయ్యింది అనుకుంటాను. సో రైబోజోమ్స్ అండ్ ఇంక్లూజన్ బాడీస్ని కూడా చూసేసాము. ఇక నెక్స్ట్ వచ్చి మనకి యూకారియోటిక్ సెల్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్. మనం డిఫరెన్సెస్ చూస్తాము నెక్స్ట్ క్లాస్లో, వి విల్ సీ ద డిఫరెన్సెస్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ లార్జర్ కంపేర్డ్ టు ద వాట్, యూకారియోటిక్ సెల్ ఈస్ లార్జర్ కంపేర్డ్ టు ద ప్రోకారియోటిక్ సెల్ అనమాట. ఫ్యూ డిఫరెన్సెస్ మనం ఈ లెక్చర్లో ఏమేమి చూసాము అంటే, ఇక్కడ ప్రోకారియోటిక్ సెల్ అండ్ దెన్ న్యూక్లియస్ని కనుక తీసుకుంటే యూ అంటే ట్రూ అనమాట. ఇక్కడ ట్రూ న్యూక్లియస్ని మనం చూస్తాం, ప్రోకారియోట్లో ప్రిమిటివ్ న్యూక్లియస్ని చూస్తాం. ఇంకా మనం ఏం చూసాం, ఇక్కడ 80s రైబోజోమ్స్ అనేది చూస్తాము. ఓకే, అదే కనుక ప్రోకారియోట్లో అయితే 70s చూస్తాము. ఇంకా ఇక్కడ సెవరల్ సెల్ ఆర్గనెలీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వేరాస్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్లో ఆర్గనెలీస్ అనేవి ఉండవన్నమాట. ఓకే, ఆ డిఫరెన్స్ సైజ్లో కూడా దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఇన్ డీటెయిల్ యూకారియోటిక్ సెల్ నెక్స్ట్ లెక్చర్లో మనం చూస్తాము.
So now it's your part. So what is a mesosome in a prokaryotic cell? Mention the functions that it performs and characteristics of prokaryotic cell. Cell is the basic unit of life అనేది ఎందుకంటారు అంటే మనం బ్రతికి ఉన్నామంటేనే సెల్తోనే కదా లైవ్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్యానిమేట్ అండ్ యానిమేట్, ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద డిఫరెన్స్ బిట్వీన్. ఒక వర్డ్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో, దట్ ఈస్ ఇన్యానిమేట్, ఓకే, అండ్ యానిమేట్ అనే వర్డ్ ఇచ్చారు కదా, ఆ వర్డ్ గురించి మీకు చెప్తాను. సో యానిమేట్ అంటే ఇక్కడ లివింగ్ సెల్స్ అన్నమాట. ఓకే, అంటే యానిమేషన్ మూవీస్లో యానిమేషన్ అంటే ఏంటి, మూమెంట్ అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ సైటోప్లాజ్మిక్ స్ట్రీమింగ్ మూమెంట్స్ అనేవి మనం చూస్తాము. ఓకే, దాని నుంచి మనకి లైఫ్ అనేది ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ లివింగ్. సో ఇట్ ఈస్ ఇన్యానిమేట్ మీన్స్ దిస్ ఇస్ నాన్ లివింగ్ అన్నమాట. ఇక్కడ మూమెంట్స్ అనేవి దిస్ సైటోప్లాస్మిక్ ఆర్ స్ట్రీమింగ్ మూమెంట్స్ ఈస్ యాబ్సెంట్. స్ట్రీమింగ్ మూమెంట్ ఈస్ యాబ్సెంట్. స్ట్రీమింగ్ మూమెంట్స్ యాబ్సెంట్ అన్నమాట. సో వాటిని ఇన్యానిమేట్ ఆర్ నాన్ లివింగ్ సెల్స్ అంటాము. సో ఇక్కడ నో లైవ్ రియాక్షన్స్ ఇన్సైడ్ ద సెల్. సో ఈ డిఫరెన్స్ స్టార్టింగ్లో చెప్పిండాలి, ఇప్పుడు చెప్తున్నాను. హియర్ దెర్ విల్ బీ ద లైవ్ రియాక్షన్స్. ఓకే, సో దాట్స్ ఇట్. సో నౌ వి విల్ సీ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, which of the following is not correct? Robert Brown discovered the cell. Yes, Robert Brown ఏం డిస్కవర్ చేశారు? రాబర్ట్ బ్రౌన్ హ్యాస్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ అన్నమాట, నాట్ అ సెల్. ఓకే, స్క్లీడర్ అండ్ స్క్వాన్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. Virchow explained that cells are formed from pre-existing cells. Unicellular organism carries out its life activities within a single cell. So unicellular ఉంటాయి, multicellular. Single cell ఉంటాయి, unicellular. Many ఉంటాయి, multicellular. So is not correct అడిగారు కాబట్టి మన ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ సెల్స్ జనరేట్ ఫ్రమ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ omnicellular cellular generate from pre-existing cells. Okay, next, match the following. Cristae, cisternae, thylakoids. Okay, this will comes under the eukaryotic cell అన్నమాట. మనం యూకారియోటిక్ సెల్ చెప్పుకున్నప్పుడు ఇది చెప్తాము, కానీ ఇక్కడ మనము చేస్తాము మైటోకాండ్రియా, క్రిస్టీ అవన్నీ. సో థైలకాయిడ్స్ అంటే ఇట్ ఈస్ మనకి ఫ్లాట్ మెంబ్రెయిన్ సాక్స్ ఇన్ స్టొమాటా, ఇన్ఫోల్డింగ్స్ ఇన్ మైటోకాండ్రియా, డిస్క్ షేప్డ్ సిస్టర్ని. ఇది యూకారియోటిక్ సెల్లో చేస్తాము. సో మీరు ఆప్షన్స్ చూసుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇలా మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, which is correct about cell theory in view of current status of our knowledge about cell structure. సో సెల్ థియరీ గురించి తెలుసుకున్నాము. సో మనం ఆప్షన్స్ చూసి చెప్తాం. ఇట్ నీడ్స్ మోడిఫికేషన్ డ్యూ టు డిస్కవరీ ఆఫ్ సబ్ సెల్యులార్ స్ట్రక్చర్స్ లైక్ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా. Modified cell theory means that all living beings are composed of cells capable of reproducing. Cell theory does not hold good because all living beings do not have cellular organization. Example, viruses. Yes, viruses lo cellular organization అనేది ఉండదన్నమాట. Cell theory means that all living objects consist of cells whether or not capable of reproducing. So correct about the cell theory. Cell theory ఏం చెప్పింది? Plants and animals are composed of cells అని చెప్పింది, and then cells will arise from the pre-existing cells అని చెప్పింది అనమాట. So modified cell theory means are composed of cells capable of reproducing. Mostly all are not reproducing అనమాట. Whether or not capable of reproducing, we can take this into the consideration. Okay, next. Name of Scleiden and Squan are associated with. These are associated with cell theory. That's it. No need to read other options. Genophore or bacterial genome of nucleoid is made up of. Yes, so genophore anedi it's a circular chromosome ani cheppanu. It is made up of what? Ante single double stranded DNA na? No. So RNA and histones. Actualga it is made up of polyamines anto చేయబడి ఉంటుందన్నమాట. ఈ పాయింట్ కూడా ప్రోకారియోట్స్ పాలిఅమైన్స్ అనేది మీరు గుర్తుకు పెట్టుకోవాలి.
ప్రోకారియోట్స్. సో పి అని గుర్తుకు పెట్టుకోవచ్చు. సో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏనే ఉంటుంది. హిస్టోన్స్, నాన్ హిస్టోన్స్ ఇవన్నీ మనం యూకారియోటిక్ సెల్లో చూస్తాం. ఈ క్వశ్చన్ కూడా యూకారియోటిక్ సెల్ డిస్కషన్ అయినాక తీసుకోవాలి. సో సింగిల్ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకుంటే న్యూక్లియాయిడ్ అనేది ఒకటే ఉంటుంది, విచ్ ఈస్ డబల్ స్టాండర్డ్. ఓకే, సింగిల్ క్రోమోజోమ్ విత్ డబల్ స్టాండర్డ్. నెక్స్ట్, so summary, what and all we have studied? We have studied about what is cell, and we have studied about cell theory. We have studied after that prokaryotic cell యొక్క structure అనేది తెలుసుకున్నాము, prokaryotic cell, and then we have seen the Grahm staining technique, అది కూడా తెలుసుకున్నాము. ఓకే, and the projections of this prokaryotic cell, ఇంకా size of the prokaryotic, size of the cell, shape of the cell, ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట. సో దిస్ కంప్లీట్స్ అవర్ ఫస్ట్ లెక్చర్ ఇన్ సెల్ టాపిక్. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్, స్టడీ వెల్.